హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే కొర్టెవా కంపెనీకి చెందిన ట్రైసర్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ ట్రైసర్ అనేది దాదాపుగా మనకి ఒక 16-17 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉంది. దీన్ని అప్పటి నుంచి ఇప్పటిదాకా రైతులు వాడుతూనే ఉన్నారు. దాని పని అనేది కూడా ఏమాత్రం తగ్గేదే లేదనుకుంటా మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. ఈ ట్రైసర్ని వాడిన ప్రతి రైతు మళ్ళీ వాడాలనిపించే విధంగా ఇది మనకి పనిచేస్తుంది. ఇది మనకి 75 mlలో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇది స్పైనోసాడ్ అనే టెక్నికల్ 44% ఎస్సీ ఫార్మెట్లో ఇది మనకి మార్కెట్లో దొరుకుతుంది. దీన్ని రైతులు ముఖ్యంగా మిరప తోటల్లో పచ్చ పురుగును కంట్రోల్ చేయడానికి, నల్లిని కంట్రోల్ చేయడానికి, అలాగే పైముడతని కంట్రోల్ చేయడానికి దీన్ని ఎక్కువగా స్ప్రే చేస్తుంటారు. నల్లి, పురుగు, పైముడత ఈ మూడింటికి ఇది మంచి అద్భుతమైన ఫలితాలని మనకి చూపిస్తుంది. అయితే దీన్ని మనం ఏ కాంబినేషన్లో వాడితే మనకి మంచి రిజల్ట్ ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం మొదటి కాంబినేషన్ విషయానికి వచ్చినట్లయితే ట్రైసర్, జంపు మరియు మనకి కొర్టెవా కంపెనీ వాళ్ళదే మిరాక్లాన్ ఉంటుంది. ఈ మూడింటి కాంబినేషన్లో మనం స్ప్రే చేసినట్లయితే మనకి నల్లి, ముడత, పురుగు మరియు మంచి ఫ్లవరింగ్ అనేది రావడానికి అవకాశం ఉంది. ఈ ట్రైసర్ అనేదేమో నల్లి మీద, పచ్చ పురుగు మీద, పై ముడత మీద 100% పనిచేస్తుంది. ఈ జంపు తెల్లదోమకి, పచ్చదోమకి, ముడతకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఈ మిరాక్లాన్ అనేది మనకి పూతని ప్రేరేపించడానికి చాలా బాగుంటుంది. అలాగే రెండవ కాంబినేషన్ విషయానికి వస్తే ట్రైసర్ ప్లస్ పోలీస్ ప్లస్ చమత్కార్. ఈ చమత్కార్ అనేది గరుడా కంపెనీ వాళ్ళది. ఈ పోలీస్ అనేది కూడా మనకి గరుడా కంపెనీలోనే లభిస్తుంది. ఈ మూడింటి కాంబినేషన్లో స్ప్రే చేసినా కూడా మనం ట్రైసర్ని మంచి రిజల్ట్ అనేది పొందవచ్చు. మూడవ ట్రైసర్ కాంబినేషన్ విషయానికి వస్తే ఈ ట్రైసర్లో ట్రైసర్, సీజ్మైట్, అలాగే ఫ్యాంటాక్ ఈ మూడింటి కాంబినేషన్లో కూడా మనం స్ప్రే చేసినట్లయితే మంచి రిజల్ట్ అనేది మనకి కనిపిస్తుంది. మనం నాలుగో కాంబినేషన్ గమనించినట్లయితే ఈ ట్రైసర్లోకి ట్రైసర్, అనాబి ప్లస్ విజయం ఈ మూడింటిని మనం కలిపి స్ప్రే చేసినా కూడా మంచి అద్భుతమైన రిజల్ట్ని మనం పొందడం అనేది జరుగుతుంది. ఈ ట్రైసర్ని మనం ఐదో కాంబినేషన్ గమనించినట్లయితే కొంతమంది ఇప్పుడు ట్రైసర్ కాస్ట్ వచ్చేసి 1900 దాకా ఉంది. ఈ మిగతా కాస్ట్లో దోమందులన్నీ మనకి ఏదున్నా 600 పైనే దొరుకుతాయి. కాబట్టి అంత కాస్ట్ పెట్టుకోలేని వాళ్ళు ఈ ట్రైసరు ప్లస్ ఇమిడాక్లోఫైడ్ ఉంటుంది మనకి 70% తోటి, అది లేకపోతే ఇంకా తక్కువ రేట్లో ఫ్రైల్లో కలిపి కూడా ఈ ట్రైసర్ని మనం స్ప్రే చేసినట్లయితే మంచి రిజల్ట్ని పొందడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మీరు చూసే తోట ట్రైసర్ స్ప్రే చేసినాక 10 రోజుల తర్వాత నేను ఈ వీడియో మీకు తీసి చూపిస్తున్నాను, చూడండి. అయితే మనం ఈ కాంబినేషన్లో స్ప్రే చేయటం వల్ల మనం ట్రైసర్ కొట్టగానే మామూలుగా తోట అనేది కొంత గ్రీనిష్కి కూడా మారుతుంది. ఏది నల్లి చచ్చిపోతుంది, మనకి పచ్చ పురుగు అనేది చచ్చిపోతుంది. లద్దె పురుగు మీద ట్రైసర్ మనకి అంత ఎఫెక్టివ్గా పనిచేయదు. పచ్చ పురుగు మీద మాత్రం 100% పనిచేస్తుంది. ఈ ట్రైసర్ స్ప్రే చేసినప్పుడు ఈ నల్లి, ఈ పురుగు, ఈ పై ముడతలు ఇవన్నీ పోవడంతో పాటుగా తోట గ్రీనిష్కి కూడా మారుతుంది. ఈ తోట గ్రీనిష్గా ఉన్నప్పుడు మనం ఈ దోమ మందుని ప్లస్ ట్రైసర్ని కలిపి స్ప్రే చేస్తున్నాం కాబట్టి, అలాగే తోట గ్రీనిష్గా మారుతుంది కాబట్టి ఒక ఫ్లవరింగ్ ప్రేరేపించే మందుని మనం అందులో కలిపి స్ప్రే చేయటం వల్ల కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది. ఎందుకంటే మనం ట్రైసర్ ఎట్లాగో స్ప్రే చేస్తున్నాం, దాంట్లో ఒక కాంబినేషన్ కోసం ఒక దోమ మందుని స్ప్రే చేస్తున్నాం. ఈ దోమ మందుని ట్రైసర్ని కలిపి స్ప్రే చేసినప్పుడు మనకి
నల్లి అదుపులో ఉంటుంది, పురుగు అదుపులో ఉంటుంది, తోట ముడతలు అదుపులో ఉంటాయి, తోట గ్రీనిష్గా మారుతుంది. అట్లాంటి టైంలోనే మనం ఇదే ట్రైసర్లో ఒక ఫ్లవరింగ్ను ప్రేరేపించే మందును కూడా మనం కలిపి స్ప్రే చేసినట్టయితే అప్పుడు మొక్క అనేది పూతని ప్రేరేపించడం వల్ల పిందెలు అనేవి, అంటే గడ్డు పూతలు లేకుండా పిందెలు అనేవి ఎక్కువ పడటానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రైసర్ని స్ప్రే చేసే ప్రతి ఒక్కళ్ళు ఈ మామూలుగా ఏం చేస్తారంటే ఒక్క దోమ మందునే కలిపి స్ప్రే చేయడం అనేది జరుగుతుంది. కాకుండా దోమ మందును కాకుండా ఒక పూతని ప్రేరేపించే మందుని కూడా కలిపి స్ప్రే చేయడం వల్ల మంచి రిజల్ట్ అనేది పొందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఎప్పుడైనా సరే ట్రైసర్ని ఒక దోమ మందులోనే కాకుండా ఒక పూతని ప్రేరేపించే మందులో కూడా కలిపి స్ప్రే చేయడం వల్ల మంచి రిజల్ట్ అనేది మనకి రావడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తోటకి మందు ఈ ట్రైసర్ అనే మందుని స్ప్రే చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక పూతని ప్రేరేపించే మందును కూడా ఈ దోమ మందుతో పాటు కలిపి కొట్టాలనేది నా సూచన. మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు చాలా మంచి ఫలితం ఉంటుంది. ఇది నేను చెప్పటం కాదు, ఈ విధంగా స్ప్రే చేసిన నేను, మా ఫ్రెండ్స్ కానీ చాలామంది స్ప్రే చేశారు. దీనివల్ల మంచి ఫలితం అనేది కూడా ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ ట్రైసర్ని ఈ కాంబినేషన్లలో నేను చెప్పిన ఈ 5 కాంబినేషన్లలో స్ప్రే చేయండి, మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. ట్రైసర్ని కొట్టడం వల్ల మనకి నష్టమే లేదు, మంచి ఫలితం అనేది 100% ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.